హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు నేను ఒక మిస్టేక్ చేసిన బ్లౌజ్ది అది మీకు చూపించాలండి. ఇది ఖచ్చితంగా బిగినర్స్ అయితే తెలుసుకోవాల్సిన విషయము ఏందనేది వీడియో చూసేదండి. చూడండి, ఇది అండి నేను చేసిన మిస్టేక్. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. నేను వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకటే సైజ్ నెక్ అనేది కట్ చేసిన. చూడండి, నెక్ అయితే డీప్ వచ్చింది. ఆది బ్లౌజ్ నెక్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఉక్కుల పట్టి నుంచి నెక్ ఎప్పుడు తీసుకోవాలి. చూడండి, ఇది షోల్డర్ ఈ నుంచి చూపిస్తున్నా మీకు. చూడండి, ఇట్లా రావాలండి, ఇంతవరకు రావాలి. నేను బై మిస్టేక్లో బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసేసిన. దీన్ని నేను ఎట్లా క్లియర్ చేస్తా అనేది చూడండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి పాత దానికంటే కస్టమర్ లెంత్ పెంచమని చెప్పారు. అదొక్కటి నాకు ప్లస్ పాయింట్ అయిందండి. ఇలా దాన్ని బట్టేసి నేను ఇప్పుడు కట్ చేస్తున్నానండి. చూడండి, నెక్ ఎంత వచ్చింది అనేది బ్యాక్ పార్ట్కి. ఇలా అనేది వేసుకోవాలండి. వేసుకున్నాను. చూడండి, నేను ఎంత లెంత్ పెంచాను అనేది. ఇది బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ వరకు అయితే నేను లెగ్ చేస్తున్నా. మార్క్ చేస్తాను. చూడండి, ఈ 1 ఇంచ్ లెగ్ చేసి నేను మళ్ళీ వచ్చేసి కొంచెం క్రాస్ తీసుకుంటానండి. బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు వచ్చేసి ఇట్లా క్రాస్ తీసుకోవాలి. రెండు వచ్చేసి నెక్ కొంచెం మనకు నెక్ తగ్గిపోతుంది, ప్లస్ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఇట్లా తీసుకోవడం వల్ల. అప్పుడు చంకల దగ్గర కూడా మనం గీసేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈజ్ చంక కూడా అలాగే తీసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చంక ఎక్స్ట్రా వస్తుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇది ఇలా కట్ చేసేయాలి. మొత్తం నీట్గా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చంక డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ వరకు డౌన్ తీసుకోవాలి. ఆ డౌన్ ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ బ్లౌజ్కి ఎట్లా అయితే తీసుకుంటామో అట్లా డౌన్ అనేది గీసేసుకొని డౌన్ అనేది తీసేసుకోవాలి. చంక లోత తీస్తున్నాను అండి ఇప్పుడు నేను. చూడండి, అనేది మనం తీసేసుకున్నాక మీకు ఇంకొక డౌట్ రావాలండి ఇక్కడ. అప్పుడు లెంత్ తగ్గుతుంది కదా ఫ్రంట్ సైడ్, ఎట్లా కవర్ చేస్తారు అనేది డౌట్ అయితే ఉంటుంది అందరికీ. అది కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను మీకు. క్రాస్ బెల్టులు అండి. క్రాస్ బెల్టులు యాక్చువల్గా మనం 3.5 ఈడ తీసుకోవాలి. నేను 1/2 ఇంచ్ పెంచాను అనమాట. నాన్న టేప్ తీసుకోద్రా. చూడండి, నేను వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి క్రాస్ బెల్టులు 3.5 తీసుకోవాలండి. నేను వచ్చేసి 4 ఇంచులు అనేది తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ బెల్ట్లు ఎక్కువ తీసుకుంటా కదండి, అప్పుడు నాకు కవర్ అయిపోతుంది అనమాట. ఆడ ఇది వచ్చేసి 3.5. యాక్చువల్గా ఇక్కడ 3 తీసుకోవాలి, ఇక్కడ 3.5 తీసుకోవాలి. సెంటర్లో వచ్చేసి 2.5 తీసుకోవాలి. నేను వచ్చేసి ఎక్కువ తీసుకున్నా. ఈడ లెంత్ తగ్గియడం వల్ల ఇది హైట్ అనేది తగ్గిపోతుంది కదా మనకు. హైట్ తగ్గకుండా నేను క్రాస్ బెల్ట్లు అనేది ఎక్కువ తీసుకొని జాయిన్ చేస్తున్నా. అప్పుడు ఏం ప్రాబ్లం రాదా అని అనొద్దు, ఎందుకంటే ఇది నాకు మిస్టేక్ బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం వస్తుంది అనుకోండి. ఇట్లా చెయ్యొద్దు, ఎవ్వరు చూసుకొని కట్ చేసుకోండి. కానీ నేను ఇలా కవర్ చేస్తున్నా.
ఇది అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది క్రాస్ బెల్ట్ అంతే. ఇది నార్మల్ కటింగే కాబట్టి ప్రాబ్లం కాదు. క్రాస్ కటింగ్ అయితే ఇట్లా క్రాస్ బెల్ట్లు ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. నార్మల్ కటింగ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇది అనేది ఇట్లా జాయిన్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ బ్లౌజ్ ఎట్లా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అని ఆది బ్లౌజ్ తీసుకొని చూపిస్తాను అండి. బ్లౌజ్ అండి కుట్టిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే కస్టమర్ 1 ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారు. వచ్చిందా లేదా అని చూద్దామండి. చూడండి, బ్యాక్ అయితే ఓకే 1 ఇంచ్ ఉంది. ఫ్రంట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రంట్ చూడండి, ఓకే అండి 1 ఇంచ్ అయితే వచ్చింది. పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. నెక్ కదా మెయిన్ డీప్ ఎక్కువ కట్ చేసినాము. నెక్ ఒకసారి చూపిస్తాను మీకు. కరెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఇలా పెట్టి కొలుచుకోవాలి. ఓకే అండి, నెక్ ఈడొచ్చింది. కొంచెం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది. అది ఏం పెద్ద తేడా అయితే ఏం ఉండదు, ఏం కాదు. ఇట్లా అనేది నేను సెట్ చేసిన కదా. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లనే సెట్ చేసుకోండి. ఈ వీడియో చూసి మొత్తం వచ్చేసి కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది. ఏం ప్రాబ్లం అయితే కాదు. చాలా బాగా అయితే వచ్చిందండి. మొత్తానికి బ్లౌజ్ అయితే సెట్ చేసిన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.